విజ్ఞతతో జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విష సంస్కృతి తెచ్చిన కేటీఆర్ విషపురుగుల అంటోడన్నారు. కేటీఆర్ కవిత మధ్య చిచ్చు పెట్టిందే హరీష్ రావుని విమర్శించారు. గోపీనాథ్ మరణానికి కేటీఆర్ కారణమని తెలిస్తే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు రేవంత్. ఇక జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాకపోతే హిందువులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారా అని సవాల్ చేశారు రేవంత్. దీన్ని రెఫరెండంగా బండి సంజయ్ భావిస్తారా అని ప్రశ్నించారు. 11 తారీఖు నాడు జరగబోయే జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా జంట నగరాల ప్రజల్ని, జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లని విజ్ఞతతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. 2014 నుంచి 2024 మాకు అప్పజెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసినవి ఈ 4 చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో. ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప పేద ప్రజలకు ప్రవేశం లేని, తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి. హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ, హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ, హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం, నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది, ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చిండు కేటీఆర్. కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమరిది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కాదా? నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు, పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, రా చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరూరులో స్థూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు, అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోతున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు. గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది.
ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయం ఏంది? బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్లయినా బీజేపీకి డిపాజిట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు, బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటారో బండి సంజయ్కి గెలవకపోతే ఇంక నేనేం చేస్తా? కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలియని రాజకీయం ఉంటుంది, దట్టు బీజేపీలో అని నేను అనుకోను. నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. బీజేపీ డిపాజిట్ పోయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని.